ఇక వివరాలు చూస్తే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. గత నెల 28 నుంచి 10 రోజుల పాటు సాగిన అభయహస్తంకు దరఖాస్తుల వెలువలా వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల్లో 1,25,84,000 అప్లికేషన్స్ వచ్చాయి. గృహలక్ష్మి, పెన్షన్లు, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కాగా రేపటి నుంచి దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రారంభించనున్నారు. ఈ నెల 17న పూర్తి కానున్న డేటా ఎంట్రీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. గత నెల 28 నుంచి 10 రోజుల పాటు సాగిన అభయహస్తంకు దరఖాస్తుల వెల్లువలా వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల్లో 1,25,84,000 అప్లికేషన్స్ వచ్చాయి. గృహలక్ష్మి, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కాగా రేపటి నుంచి దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రారంభించనున్నారు. ఈ నెల 17న పూర్తి కానున్న డేటా ఎంట్రీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సో అభయహస్తానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో 6 గ్యారెంటీలకు సంబంధించి దానికి లబ్ధిదారుల దరఖాస్తు కార్యక్రమం కోసం ప్రజాపాలన పేరుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత నెల 28వ తేదీ నుంచి నిన్నటి వరకు దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం మొదట్లో 28వ తారీఖు నుంచి కార్యక్రమం ప్రారంభమైనా కూడా అంతకు ముందు 2 రోజుల ముందే లబ్ధిదారులకు గ్రామాల్లో వార్డుల వారీగా, పట్టణాల్లో వార్డులు, డివిజన్ల వారీగా ఈ దరఖాస్తు ఫారాలని అధికారులు అందజేశారు. తర్వాత 2 రోజులు వాళ్ళకి సమయం ఇచ్చిన తర్వాత ఆ దరఖాస్తు ఫారాలని లబ్ధిదారులు పూర్తి చేశారు. దాన్ని అధికారులు 28వ తేదీ నుంచి నిన్నటి వరకు, అంటే నిన్న సాయంత్రం 6 వరకు ఆ దరఖాస్తు ఫారాలను స్వీకరించారు. ప్రధానంగా ఎన్నికల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీలకు సంబంధించి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత ఈ కార్యక్రమాలన్నిటికి కూడా వాళ్ళు దరఖాస్తు ద్వారాల నుంచి, అట్లాగే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు ద్వారాల నుంచి స్వీకరించారు. నిన్నటి వరకు, అంటే 8 రోజుల పాటు జరిగిన ఈ ప్రజాపాలనలో నిన్నటి వరకు 1,24,85,383 దరఖాస్తు ఫారాలు వచ్చినట్టుగా అధికార వర్గాలు చెప్పాయి. దాంతో పాటు ఈ వీటన్నిటిని కూడా, అంటే మహాలక్ష్మి మహాలక్ష్మి అయితే మహిళలకు 2,500 నెలకి ఇవ్వటం స్కీమ్ గాని, అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సొంత స్థలం ఉంటే 5 లక్షల ఆర్థిక సాయం చేయటం గాని, ఈ 2 స్కీములకు ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం ఉంది. ఈ 1,24,85,383 దరఖాస్తుల్ని ఇవాళ నుంచే ప్రభుత్వం ద్వారా కంప్యూటరైజ్ చేయబోతున్నది. ఈ నెల 17వ తేదీ వరకు ఈ కంప్యూటరైజ్డ్ అయిన తర్వాత ఏ స్కీమ్ కి ఎంతమంది అప్లై చేశారు, ఏ స్కీమ్ కి ఎంతమంది లబ్ధిదారులు ఆసక్తిగా ఉన్నారనేది ప్రభుత్వం దగ్గర ఒక డేటా వస్తుంది. దాన్ని సిఎస్ శాంతికుమారి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. అక్కడి నుంచి ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి, వాటికి ఏ రకంగా గైడ్ లైన్స్ పెట్టుకోవాలనేది కూడా ప్రభుత్వం నిర్దేశించనున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో 3 పథకాలను ఈ నెల చివరి నుంచి ప్రారంభించనున్నట్లుగా సమాయత్తమవుతుంది. దాంట్లో 2,000 గ్యాస్ సిలిండర్ కి సంబంధించి 500కి ఇవ్వటం గాని, అట్లాగే చేయుత కింద పెన్షన్లు ఇవ్వటం గాని, మిగతా స్కీములన్నీ కూడా, ఇంకొక స్కీమ్ ఏదైతే 2,500 మంత్లీకి ఇవ్వటం, ఈ 3 స్కీముల్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే 2 స్కీముల్ని ప్రభుత్వం ప్రారంభించింది. డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత రవాణా స్కీమ్ ని ప్రభుత్వం ప్రారంభించింది. అట్లాగే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం
మరో గ్యారంటీ స్కీమ్ ని ప్రారంభించింది. 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు అవుతున్నాయి. మిగతా గ్యారంటీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దానిలో భాగంగా ఈ నెలాఖరు నుంచి కూడా మరో 3 గ్యారంటీలు ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. దానికి నిన్నటితో ముగిసిన ఈ ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులు వడపోసి దాన్ని డాటా ఎంట్రీ చేసిన తర్వాత ప్రభుత్వం ఈ గ్యారంటీలని ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి మార్గదర్శకాలను రూపొందించుకొని దాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ప్రతిభ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ వాసు.